అందరికీ నమస్కారం. పందులలో వ్యాక్సిన్స్ గురించి అడుగుతూ ఉన్నారు చాలామంది. సో, ఇది స్వైన్ ఫీవర్ అండి. అంటే క్లాసికల్ స్వైన్ ఫీవర్ అని కూడా అంటారు. పంది జ్వరం తెలుగులో. దీనికొచ్చేసి మామూలుగా మనము 30 రోజుల వయసులోనే ఫస్ట్ టైము 30 రోజుల వయసులోనే మనము మొదటిసారి వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి. తర్వాత మళ్ళీ అది వేసిన 30 రోజుల తరువాత బూస్టర్ డోస్ అనేది వేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి మనము ఈ వ్యాక్సిన్‌ను రిపీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో, ఈ వ్యాక్సిన్ వచ్చేసి మనకు ఇదో ఇలా ఉంటుందండి చూడడానికి. ఇది ఒక 10 ml నీళ్ళ బుడ్డి వస్తుంది. అలాగే ఒక పౌడర్ కూడా వస్తుంది. సో, ఆ నీళ్ళు దాంట్లో కలిపేసుకొని మనము దీన్ని వాడుకోవచ్చు. 10 డోసులు వస్తుంది ఒక వైల్ అనేది. మీరు వెటర్నరీ డాక్టర్ని అడగండి. చాలా వెటర్నరీ హాస్పిటల్స్‌లో గవర్నమెంట్ సప్లై ఉంది ఈ వ్యాక్సిన్. సో, మీరు వెటర్నరీ డాక్టర్ని అడగండి. ఒకవేళ వాళ్ళ దగ్గర లేదు అని అంటే మాత్రమే మీరు అప్పుడు బయట కొనుక్కోండి. అది ఒకటి. తర్వాత నెక్స్ట్ ఇంకొక వ్యాక్సిన్ ఎఫ్ఎండి గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్. ఇది మొదటిసారి 45 రోజులప్పుడు వేసుకోవచ్చు. 30 రోజుల తర్వాత మళ్ళీ బూస్టర్ డోస్గా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ వ్యాక్సిన్ని మనం వేసుకోవాల్సి వస్తుంది పందులకు. సో, అది ఒకటి. సో, ఈ వ్యాక్సిన్ కూడా చాలా వరకు మనకు లోకల్ వెటర్నరీ హాస్పిటల్స్లో అందుబాటులో ఉంటుంది. పశువుల కోసం అని చెప్పేసి వాళ్ళు తెప్పిస్తూ ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళని అడిగి మీరు తీసుకొని మీకు పందులు ఎన్ని ఉన్నాయో వాళ్ళు చెప్తారు ఎలా వాడుకోవాలి. దాని ప్రకారం మీరు వేసుకోండి. ఓకే. నెక్స్ట్ గొంతు వాపు వ్యాధి హెచ్ఎస్ అంటాము, హెమరేజిక్ సెప్టిసీమియా. సో, దీని ప్రభావం వల్ల కూడా నెమ్ము చేరి బాగా ఊపిరితిత్తుల్లో శ్వాస అందకపోవడము, సడన్గా చనిపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో, ఇది మొదటిసారి 60 రోజుల వయసులో ఈ వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరం వేసుకుంటూ ఉన్నా కూడా సరిపోతుందన్నమాట. ఇది ఆ వ్యాక్సిన్ ఇలా ఉంటుంది మనకు చూడడానికి. ఇది హెచ్ఎస్ వ్యాక్సిన్, ఇది ఎఫ్ఎండి వ్యాక్సిన్, ఇది స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ అనమాట. ఓకే. సో, ఇది ఈ వ్యాక్సిన్స్ గురించి. ఒకవేళ మనము పందుల్ని ఒక 5 నెలలు 6 నెలల వయసులో ఉన్నప్పుడు కనుక తెచ్చుకున్నట్లయితే అప్పుడు మనం వాళ్ళని అడగాలి. మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటామో వాళ్ళని అడగాలి. వ్యాక్సిన్ వేశారా లేదా, వేసుంటే ఎన్ని రోజులు అయ్యింది. ఒకవేళ ఎందుకంటే వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అనేది మనం కన్ఫామ్గా చెప్పలేము. కాబట్టి వాళ్ళు వేశారని చెప్పినా కూడా ఒక 30 డేస్ తర్వాత మళ్ళీ బూస్టర్ లాగా మీరు ఇంకొక డోస్ వేసుకోవచ్చు. లేదు మీకు నమ్మకస్తులైతే వాళ్ళు ఖచ్చితంగా వేశారని తెలిస్తే మళ్ళీ తర్వాత నేను చెప్పినట్లుగా 6 నెలలక లేదా సంవత్సరానిక రిపీట్ చేసుకుంటూ ఉండండి. సో దట్ మీరు వ్యాక్సిన్ కంపల్సరీ ఈ 3 వ్యాక్సిన్లు వేసుకుంటున్నట్లయితేనే పందులలో మనము పెద్ద లాస్ అనేది నష్టాన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.